వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. బైక్ నడిపే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే పొల్యూషన్ ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం కదా ఈ మెట్రోపాలిటన్ సిటీస్లలో. సో మెట్రోపాలిటన్ సిటీసే కాదు, నార్మల్ టౌన్లలో కూడా ఇప్పుడు పొల్యూషన్ అయితే పెరిగిపోతూ ఉంది. దీనివల్ల ఫేస్ పైన బ్లాక్ కార్ప్ లాగా కనపడతా ఉంటుంది, కొంచెం మచ్చల్లాగా ఇదేదో ప్యాచెస్ వేసారు అన్నట్లుగా కనపడతా ఉంటుంది. సో భయపడిపోతూ ఉంటారు, దానికోసం ఏవో క్రీములు వాడతారు, అది ఉన్న చిన్న మచ్చ కాస్త పెద్దగా చేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కాకుండా ఫేస్ యోగాతో అదేవిధంగా ఒక అద్భుతమైన ప్రోడక్ట్తో దీన్ని ఈజీగా అధిగమించవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏం సార్, మొత్తానికి నేను కూడా భయపడిపోతూ ఉంటా, బైక్లో వెళ్ళిపోతూ ఉంటాము. అంటే ఈ బ్లాక్నెస్ రాకుండా ఉండడం కోసం స్కార్ఫ్లు కడతా ఉంటాం. దానివల్ల ఏమైపోద్ది అంటే ఆ స్వెట్టింగ్ మొత్తం అక్కడే అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఇంకొకటి అంటే మొటిమలు రావడం ఇవన్నీ. సో దీనికోసం ఏంటి అంటే ఫేస్ యోగా ఏమున్నాయి, అదేవిధంగా ఎట్లాంటి ప్రోడక్ట్ ఉంది? మీరు ఇందాక బైక్ మీద వెళ్తే అన్నారు. బైక్ మీద వెళ్ళాల్సిన పని లేదండి. మన ఇల్లు రోడ్డు నుంచి రెండో ఇల్లు మూడో ఇల్లు ఉన్నా కూడా సరిపోతుంది, బైక్ మీద వెళ్ళాల్సిన పని లేదు. కొంచెం విండో చిన్నగా ఓపెన్ చేసినా చాలు, రైట్? మీరు ఒక 1-2 అవర్స్ మీరు 1-2 అవర్స్ ఓపెన్ చేస్తే మీ ఫేస్ పైన 5 రూపీస్ కాయిన్ మంద ఉంటుంది కదా, అంత ఫేస్ ప్యాక్ వచ్చేస్తుంది పొల్యూషన్తో. యా. సో ఇది రావడం వల్ల అసలు మనం ఏమాత్రం కేర్ తీసుకోకపోతే ఆ వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ ఉంటుంది కదా, అందులో ఉండే చాలా డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. అవన్నీ మన స్కిన్ పైన అంటే ఎస్పెషల్లీ ఫేస్ పైన డిపాజిట్ అయిపోతాయి. ఆ డిపాజిట్ అయిపోవడం వల్ల ఆ స్కిన్ రాను అది మొత్తం అంటే ఎంత మంచి బ్యూటిఫుల్ స్కిన్ ఉన్నా కూడా, మంచి బ్యూటిఫుల్ ఫేస్ ఉన్నా కూడా ఆ సెల్స్ అన్ని డెడ్ అయిపోయి రాను ఆ అందం అంతా కూడా క్షీణించిపోతుంది. సో దాని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి అనేది ఈరోజు మనం వ్యూయర్స్కి మనం తెలియజేద్దాం. సో ఈ సెల్స్ని అంటే ఫేస్లో ఉన్న సెల్స్ని యాక్టివేట్ చేయడానికి ఒక చిన్న ఫేస్ యోగా టిప్స్ ఉన్నాయి. అవి చేస్తూ మనం దాన్ని ఎలా వాష్ చేసుకోవాలి అనే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన అలుకాస్ వాళ్ళు అందించే అద్భుతమైన న్యాచురల్ ప్రోడక్ట్స్, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫేస్ యోగా చేద్దాం. అంటే మామూలుగా చిన్నప్పుడు మనం లడ్డూలు ఎక్కువ తినేవాళ్ళం. ప్లేట్లో 2 లడ్డులు ఉంటే మరి పక్కవాడు ఎక్కడ తీసేసుకుంటాడని దాన్ని మన లడ్డు తీసి ఒకటి ఇటువైపు పెట్టేసుకునేవాళ్ళం. అప్పుడు అది నమలలేక మింగలేక అవస్థ పడేవాళ్ళం. సో ఆ విధంగా మీరు 2 వైపులా లడ్డూలు ఉన్నట్టుగా మీరు ఇమాజిన్ చేసుకొని, రైట్, 2 బయటికి చంపలన్నీ కూడా బయటికి తీసేసి ఎయిర్ లాక్ చేసేసి దాన్ని రొటేట్ చేయాలి. ఇలా క్లాక్ వైజ్ ఒక 10 రౌండ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 రౌండ్స్ చేస్తే మీరు ఇక్కడ ఏదైతే టిష్యూ ఉందో ఆ టిష్యూలో సెల్స్ యాక్టివ్ అనే ఫీలింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే. దాంతోపాటుగా మన టంగ్ని కూడా రౌండ్గా తిప్పాలి, రైట్? క్లాక్ వైజ్ 10 రౌండ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 రౌండ్స్. దీనివల్ల మళ్ళీ 2 బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తారా, బయట స్కిన్నే కాకుండా లోపల సెలైవ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది, రైట్? సో మాట్లాడడానికి కూడా నాకు ఒక 5 సెకండ్స్ గ్యాప్ వచ్చింది. ఎస్. సో ఆ సెలైవ్ ప్రొడ్యూస్ అవడం వల్ల అది మనకి డైజెషన్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దాంతో పాటుగా మనకు మన అలుకాస్ వారు అందించే హెర్బల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. అంటే మామూలుగా ఈ స్కిన్ క్లీన్ చేసుకోవడానికి చాలా హైలీ కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ వాడుతుంటారు. ఆ కెమికల్స్ వల్ల మీకు టైం బీయింగ్ స్కిన్ క్లియర్ అనేది కనబడుతుంది, బట్ లాంగ్ రన్లో ఆ కెమికల్స్ ఆ స్కిన్ సెల్స్ పైన అడ్వర్స్ ఇంపాక్ట్ చూపించి ఆ సెల్స్ అని కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి. సో ఎందుకంటే దాంట్లో చాలా కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ ఉంటాయి. బట్ మన అలుకాస్ వాళ్ళు మనకు అందిస్తున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ, కంప్లీట్లీ హెర్బల్ ప్రొడక్ట్స్. ఓకే. సో ఇక్కడ మనము పపైన్ తర్వాత పీ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ మనం వాడడం వల్ల, అంటే అవే కాకుండా మేజర్గా దీంట్లో అన్నీ కూడా ఫ్లవర్స్, రూట్స్, రైట్, లీఫ్ ఎక్స్ట్రాక్షన్స్ వాడారు. సో దానివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మీరు బయట నుంచి రాగానే మ్యాజిక్ ఫ్రూట్ ఫేస్ వాష్ ఏదైతే ఉందో దీన్ని ఒక 4-5 డ్రాప్స్ చేతులు అరచేతులు వేసుకొని మంచిగా రబ్ చేసేసి ఒక 30 సెకండ్స్ మసాజ్ చేస్తూ ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఫ్రూట్ అంటూ ఉన్నారంటే ఆ స్మెల్ కూడా ఫ్రూట్ లాగే ఉంటుందా? 100% మీరు ఒకసారి యూస్ చేస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి స్మెల్ చూడండి. సో నవీన్ వీడియోలు అంటేనే ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఒకసారి డైరెక్ట్గా ఫేస్ వాష్ చేసుకుంటూ, అంటే ఫేస్ వాష్కి బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా ఉందనేది అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసేసి స్మెల్ ఎట్లా ఉందనేది చూద్దాం. ఇది మంచి ఫ్రూట్ సలాడ్ తింటా ఉన్నట్టు చాలా బాగుంది సార్.
దీంట్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి సార్, ఏం చెప్పారు ఇందాక? పీ ఎక్స్ట్రాక్ట్ ఒకటి, పీచ్ ఎక్స్ట్రాక్ట్ ఒకటి. ఈ రెండు కూడా మనం ఈ ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్షన్స్ మనం ఇందులో వాడాం. అవే కాకుండా మిగతా డిఫరెంట్ ఫ్లవర్స్, తర్వాత రూట్ ఎక్స్ట్రాక్షన్స్ కూడా, మనం లీఫ్ ఎక్స్ట్రాక్షన్స్ కూడా వాడాం. మ్యాజిక్ ఫ్రూట్ ఫేస్ వాష్ వాడిన తర్వాత నెక్స్ట్ మన అలుకాస్ వాళ్ళు అందించే కాఫీ ఫేస్ స్క్రబ్ ఉంది, రైట్. సో ఇది కొంచెం క్రిస్టలైన్ లాగా ఉంటుంది, ఎందుకంటే ఆ డెడ్ అయిన సెల్స్ అనేవి కూడా యాక్టివేట్ చేస్తూ పోర్స్ అనేవి ఓపెన్ చేస్తుంది అనమాట. మామూలుగా మనం ఏదైనా క్రీమ్ వాడినట్టుగా దీన్ని జస్ట్ ఒక ఇది అంటే కాఫీ స్మెల్ ఉంటుందా? కాఫీ స్మెల్ ఉంటుంది, ఫ్రూట్ కాఫీ. యా. సో కాస్త తీసుకొని దీన్ని జస్ట్ ఇలా మన పామ్ పైన పెట్టేసి మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసేసి మసాజ్ చేసేయాలి. మసాజ్ చేసేసి ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఫేస్ వాష్ చేసేసుకొని నైట్ పడుకున్నట్లయితే, రైట్, మీ ఫేస్ పైన ఏదైతే డార్క్ సర్కిల్స్, ప్యాచెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్గా వెళ్ళిపోతుంటాయి. ఓకే. అలుకాస్ వాళ్ళు అందించే కాఫీ ఫేస్ స్క్రబ్లో పపైన్, గ్రేప్ అండ్ కాఫీ పౌడర్ ఉంటుంది. ఇవి మనం వాడడం వల్ల మన ఫేస్లో ఉన్న ఏవైతే సెల్స్ డెడ్ అవుతాయో ఆ సెల్స్ని యాక్టివేట్ చేసి ఆ డెడ్ సెల్స్ని తీసేసి దాని ప్లేస్లో కొత్త సెల్స్ని తీసుకొచ్చి ఫేస్కి మంచి గ్లో ఇస్తాయి. బ్లాక్ ప్యాచెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఓకే సార్, ఇప్పుడు నాకు మీరు చెప్పిన దాంట్లోంచి ఒక డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు అందులో కాఫీ అని చెప్పేసి కాఫీ పౌడర్ అన్నారు. అవును. డైరెక్ట్గా కాఫీ పౌడర్ అప్లై చేసేస్తూ కూడా స్క్రబ్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా చేయడం వల్ల కూడా వైట్ వస్తారు కదా మరి? అది టెంపరీ ట్రీట్మెంట్ ఉంటుంది, ప్లస్ దానివల్ల లాంగ్ రన్లో మీకు చాలా డ్యామేజెస్ వస్తాయి. అంటే ఇక్కడ ఈ కాఫీ స్క్రబ్ ఏదైతే ఉందో మనకి ప్రొఫెషనల్స్ ఏ కాంపోనెంట్ ఎంత మోతాదులో ఉండాలి అదంతా కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తారు. కాఫీ పౌడర్ డైరెక్ట్ రా వేసేస్తాము. అదే చెప్తున్నా, రా వేసేయడం వల్ల మీకు ఆ టైం బీయింగ్ అంటే ఇమీడియట్గా అప్పుడు వాష్ చేసినప్పుడు మనకు ఫేస్ గ్లో కనబడుతుంది, బట్ ఆ సెల్లో లాంగ్ రన్లో డ్యామేజ్ అనేది ఉంటుంది. సో ఆ డ్యామేజ్ ఉండకుండా ఉండడానికి మనం ఈ ఎక్స్ట్రాక్ట్ని తయారు చేసాము. సో దీంట్లో ఓన్లీ కాఫీ పౌడర్ కాదు కదా, దాంతోపాటు ఫ్రూట్ ఎక్స్ట్రాక్షన్స్ ఉన్నాయి. గ్రేప్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్షన్స్, అలాగే పపైన్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్షన్స్ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా ఒక మోర్ దెన్ 6 to 7 అదర్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ ఇట్లా అంటే నాకే ఇక్కడ చూస్తే కొంచెం లైట్ గా బ్లాక్ ఉంది సార్, అంటే అట్లా మార్క్ లాగా ఉంది. ఇది పోవడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది? మినిమం ఒక 5 to 6 days లో మీకు ఈ ప్రామినెంట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. ఒక 30 days రెగ్యులర్ గా వాడినట్టయితే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. మీకు కంప్లీట్ గా పర్మనెంట్ ఆ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్లీట్ గా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు స్టెప్స్ ఏంటి సార్? అంటే ముందుగా మనం వచ్చేసేసి ఈ స్క్రబ్ తో ఫస్ట్ స్క్రబ్ చేయాలా లేదంటే? లేదు, ఫస్ట్ ఈ మ్యాజిక్ ఫ్రూట్ ఫేస్ వాష్ ఉంది కదా, రైట్. సో అంటే మనం బయట నుంచి రాగానే ఫస్ట్ ఆ మ్యాజిక్ ఫ్రూట్ ఫేస్ వాష్ తో నీట్ గా ఫేస్ అంతా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ కాఫీ స్క్రబ్ ఏదో దాంతో మసాజ్ చేసి వాష్ చేసేసుకోవాలి. నార్మల్ వాటర్ తో వాష్ చేసేసుకోవాలి. మీరు ఇందాక మాట్లాడుతున్నట్టుగా ఓన్లీ ఫేసే కాదు, ఇప్పుడు మామూలుగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా బైక్ మీద వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకుంటారు. హెల్మెట్ పెట్టుకుంటే ఓన్లీ ఫేస్ కవర్ అవుతుంది, ఈ నెక్ పార్ట్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది. అంతేకాకుండా అమ్మాయిలు ఆర్నమెంట్స్ వేసుకుంటారు, ఆ ఆర్నమెంట్స్ అందరికీ పడవు, కొంతమందికి రియాక్షన్స్ వస్తాయి. దానివల్ల నెక్ పైన అంతా కూడా మీకు ప్యాచెస్ వస్తాయి. సో ఓన్లీ ఫేస్ పైన కాకుండా నెక్ పైన కూడా మీరు వాడినట్లయితే మీకు సింగిల్ వాష్లోనే, వెరీ ఫస్ట్ సింగిల్ వాష్లోనే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. ఓకే, ఇది మొత్తానికి చాలా వరకు కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం వాడేటప్పుడు అది సర్టిఫైడా కాదా అనేది కూడా 100% చెక్ చేసుకోవాలి. మీరు కూడా ఏదైనా డౌట్ ఉంటే వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి 100% హెర్బల్ కాబట్టి సేఫ్గానే ఉంటుంది. మనం ఏదో ఇంట్లో కాఫీ పౌడర్ రూపాయికి దొరుకుతూ ఉంది కదా అని చెప్పేసి కొద్దిమంది కొన్ని థంబ్నెయిల్స్ పెడతా ఉంటారు, రూపాయితోనే మిలమిల మెరిసే అందం మీ సొంతం అని చెప్పేసి. అట్లా చేశారంటే అప్పటి వరకు గ్లో ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ ఫ్యూచర్లో మాత్రం ఆ ఫేస్లో గ్లో అనేది అప్పటి వరకు ఉన్న డెడ్ సెల్స్గా మారిపోతాయి. తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.